ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే ఆలోచన చేయకుండా ఒక బీసీకి పదవి ఇవ్వాలన్నా, ఒక ఎస్సీకి పదవి ఇవ్వాలన్నా, ఒక మైనార్టీకి పదవి ఇవ్వాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నా. ఇదే జిల్లాలో నుంచి నేను మంత్రి అయిన తర్వాత టీడీపీ నాయకులు ఒకరు అన్నారు, ఏమనంటే గొర్రెలు కాచుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. నిజమే, గొర్రెలు కాచుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినారు. భారతదేశం అంతా ఈ గొర్రెలు కాచుకునే వాడిని మొక్కేది శ్రీకృష్ణ పరమాత్మని. యేసు ప్రభు కూడా గొర్రెల చావల్లోనే పుట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీ భువనేశ్వరం ఒక మాట నింది, మాకు డబ్బుతో పనే ఉంది, మా 2% అమ్మితే 400 కోట్లు అని చెప్పింది. అంటే మొత్తం విలువ చేస్తే 20,000 కోట్లు. కానీ ఆమె ఒకటి మర్చిపోయింది, ఆ 20,000 కోట్లు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకున్న పితికిన పాలుతో కష్టంతో సంపాదించుకున్న డబ్బుల సంగతి మర్చిపోయినారు వాళ్ళు.